పూరా లోకల్. ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. పార్టీ పని అయిపోయింది, 3 మొక్కలాటలుగా చీలిపోయింది. రాజకీయ ఆధిపత్యం కోసం ఆస్తులు 10 ఏళ్ళు విదేచ్ఛగా ప్రజల నుంచి దోసుకున్నటువంటి ఆస్తుల వాటాల కొరకు అంతర్గతంగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆధిపత్య పోరులో నేను ముందని కవిత, కేటీఆర్, హరీష్ రావు పోటీ పడుతున్న సందర్భం. ఇలా కవిత చాలా మాటలు మాట్లాడుతోంది. ఆవిడ మహిళల అభ్యున్నతి గురించి మాట్లాడుతోంది. సిగ్గుచేటు. 5 ఏళ్ళు ఒక మహిళను క్యాబినెట్లో పెట్టుకోకుంటే ఆ రోజు గలమెత్తని నీవు ఇలా మహిళల కోసం పోస్ట్ కార్డు ఉద్యమం అని ఏదో మాటలు మాడుతోంది. ఎవరు నమ్ముతారమ్మా నిన్ను? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నావు కదా, అప్పుడు ఎందుకు మీ నాయన అడగలేకపోయావు? మొన్న రాసిన లేఖ 10 ఏళ్ల ముందు ఎందుకు రాయలేకపోయినావు? ఎందుకు లేకపోయినావు? ఇలా బీసీల గురించి మాట్లాడుతూ ఉంది. కృష్ణయ్య గారు అంటే నాకు అపారమైన గౌరవం. 30 ఏళ్ళుగా నేను కృష్ణయ్య గారిని ఫాలో అవుతా ఉన్నాను. బీసీ ఉద్యమంలో ఆయన సాటే. ఆయన కవిత గారు కితాబ్ ఇస్తా ఉన్నారు. ఏ రకంగా ఇస్తా ఉన్నారన్నా మీరు? ఏం చేసింది కవిత బీసీల కోసం? వీళ్ళ అధికారం పోయిన తర్వాత ఇలా బీసీల గురించి మాట్లాడితే ఎవరు ఒప్పుకుంటారు? ఏం చేశారు మీరు బీసీల కోసం? స్థానిక సంస్థల ఎన్నిక రిజర్వేషన్ని తగ్గించి 21% పడేసింది వీరు కాదా? ఎవరు ఏ బీసీకి వారు అందలం ఎక్కిచ్చారు, ఏ ఎస్సీకి అందలం ఎక్కిచ్చారు? ఇలా స్పీకర్తో 5కి అవకాశం ఇచ్చాం దళితులకి. మీరు ఒకరంటే ఒకటి పెట్టి అర్ధరాత్రి తీసేసినట్టు పాపం రాజయ్య గారిని. ఇంతవరకు చెప్పలే ఎందుకు తీసేశారు అనేది. విచ్చలవిడిగా దోపిడి తప్ప, మోసం తప్ప 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో ఏమీ జరగలే. ఇవాళ మేము కేవలం రైతు సంక్షేమం మీద, వ్యవసాయం రైతు సంక్షేమం మీద 1,04,000 కోట్లు పెట్టామంటే మాకు రైతుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలి. 2014 నుంచి 23 వరకు ఎన్ని మాటలు చెప్పి మోసం చేశారో ఒకసారి అర్థం చేసుకోవాలి. డబుల్ బెడ్రూమ్ అని సైరన్ మోగించి తుదకి ఎవరికి ఇల్లు ఇవ్వకుంటే ఆయన ఫలానం చిత్తగించిన సందర్భం. ముస్లింలకి, గిరిజనులకి 12% రిజర్వేషన్, కేజీ టు పీజీ ఉచిత విద్య, రకరకాల వాగ్దానాలు ఇచ్చి మోసం చేసి ఫలానం చిత్తగించినటువంటి నాయకులు ఇలా మాట్లాడుతూ ఉన్నారు.